పబ్లిక్ కోర్ట్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి। ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది। తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది। ఒకవైపు సీఎం పరిపాలన కంటే మరి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దానిపైన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది। ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి అస్తం తీర్థం తీర్చుకున్న మరి విషయం అందరికీ తెలిసిందే। తాజాగా వరంగల్ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం, ఆ తర్వాత వారందరూ మూకుమ్మడిగా మరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్పష్టంగా మరి సమాచారం అయితే ఉంది। అందుకు సంబంధించి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజు సారయ్య కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది। అందులో భాగంగానే సీఎం పిఆర్ఓ పనిచేసిన వేం నరేందర్ రెడ్డి కీలక చర్చలు జరిపారని సమాచారం। ఒకవైపు వారందరూ అంటే గత 3 నెలల క్రితమే బసవరాజు సారయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సింది ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మిగతా తనకు సంబంధించి ఇతర రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఇతర ఎమ్మెల్సీలతో సంప్రదింపులు చేస్తున్నారు। అందులో భాగంగానే మూకుమ్మడిగా మరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారందరూ కలుపుకొని ఒకేసారి మరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది। ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్తో ఏ విధంగా అయితే వరంగల్ను కూడా డెవలప్ చేస్తాము, అందుకు కావాల్సిన నిధులు ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీని వరంగల్ ప్రజలకు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఎవరైతే పార్టీలు అంటే ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది అని వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది। అయితే ఇంతకు ముందు అయితే బండ ప్రకాష్ కావచ్చు లేదంటే బసవరాజు సారయ్య కావచ్చు, ఈ ఇరువురు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది, గతంలో మంత్రి పదవులు కూడా అనుభవించడం జరిగింది, ఆ ద్వారా ప్రజలకు సేవ చేశారు। ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది, బీఆర్ఎస్కు కాస్త అంటే గడ్డు కాలం అయితే కొనసాగుతుంది। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంది। ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తుంది అని ఒక నమ్మకం ఆయా రాజకీయ నాయకుల్లో ఉంది। మరొక వైపు వారి ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రజలకు ఇంకా దగ్గరయ్యేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమకు ఇంకా కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది। మరొక వైపు అత్యధికంగా ఎమ్మెల్సీలు మరి వరంగల్ ప్రాంతం నుండి కాబట్టి వారే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు। ఎందుకంటే గత అంటే 10 సంవత్సరాలుగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో చాలామంది రాజకీయ నాయకులు లేరు। అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అక్కడున్న జనాలకి దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావించడం జరిగింది। అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి, అందులో భాగంగానే గ్రామ స్థాయి నుండి ఇటు మరి వరంగల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ చేయాలి, అక్కడ ఆయా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఈ వలసల పర్వం అయితే కొనసాగుతుంది। ముఖ్యంగా మాజీ మంత్రులు ఇరువురు కూడా మరి జాయిన్ అయిన తర్వాత మిగతా ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అవుతారా లేదంటే అందరూ ఒకేసారి మూకుమ్మడిగా జాయిన్ అవుతారా అన్నది ప్రశ్న అయితే కొనసాగుతుంది। మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొదటి నుండి పార్టీకి మరి పనిచేసిన వారు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నారు। ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పదవులకు రాజీనామా చేసి మరి దీంట్లో జాయిన్ అవుతారా లేదంటే ఎమ్మెల్సీలుగానే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మరి ముందుకు సాగుతుంది? ఇప్పటికే ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, చట్టపరంగా మేము ముందుకెళ్దామని చెప్పేసి వారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు। ఇక ఎమ్మెల్సీలు కూడా మరి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపైన కూడా వేటు వేయాలి అని చెప్పేసి మరి తీర్మానం చేసి పోరాటం చేస్తారా లేదంటే ప్రజల మధ్యకు వెళ్ళి వారిపైన వేటు వేయాలని మరి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది।